బ్రేకింగ్ న్యూస్ తమిళ హీరో విజయ్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. కరూర్లో ప్రచార ర్యాలీ తొక్కిసలాట ఘటనపై సిబిఐ దర్యాప్తు కోరుతూ విజయ్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. మదురై బెంచ్ పిటిషన్పై విచారణ జరిపిన సమయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరూరు ఘటనపై పోలీసుల దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉందని గుర్తు చేసింది. ఈ సమయంలోనే సిబిఐ దర్యాప్తు కోరడం సముచితం కాదంది. కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చవద్దని హితవు పలికింది. ముందస్తు బెయిల్ కోరుతూ టీవీకే నమక్కల్ జిల్లా కార్యదర్శి సతీష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను కూడా కోర్టు కొట్టివేసింది. ర్యాలీ సమయంలో జన సమూహాన్ని నియంత్రించడంలో పార్టీ ఎందుకు విఫలమైందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇదే అంశంపై సిబిఐ దర్యాప్తు కోరుతూ బీజేపీ న్యాయవాది జిఎస్ మనీ దాఖలు చేసిన పిటిషన్ను కూడా కోర్టు కొట్టివేసింది. భవిష్యత్తులో నిర్వహించే బహిరంగ సభలు, సమావేశాల్లో తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు, అంబులెన్స్ సేవలు వంటి ప్రాథమిక సౌకర్యాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని పేర్కొంది. ప్రజల ప్రాణాల రక్షణకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఈ క్రమంలో ప్రామాణిక నిర్వహణ విధాన నిబంధనలు రూపొందించే వరకు హైవేలపై ఏ రాజకీయ పార్టీ సభలకు పోలీసులు అనుమతి ఇవ్వరని తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. ఇటు తొక్కిసలాట బాధితులకు అదనపు పరిహారం కోరుతూ దాఖలైన మరో పిటిషన్పై స్పందన తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇక ఈ పిటిషన్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఇటు ఏదైతే విజయ్ పార్టీకి సంబంధించి మన తొక్కిసలాట జరిగిందో దీనిపై అయితే ఇప్పుడు హైకోర్టు వాళ్ళు వేసిన పిటిషన్ ని కొట్టివేసింది. అసలు కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనుకోవచ్చు? 27వ తేదీ సెప్టెంబర్ 27వ తేదీ కరూరులో జరిగిన టీవీకే అధినేత విజయ్ యొక్క ర్యాలీలో 41 మంది మృతి చెందారు. మరో 25 మంది సైతం తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ కేసును సిబిఐకి అప్పగించాలంటూ ఇటు ఏదైతే టీవీకే పార్టీతో పాటు బీజేపీ కూడా హైకోర్టులో తమిళనాడు హైకోర్టులో ఫిల్ దాఖలు చేస్తే దాన్ని ఈ రోజు హైకోర్టు జస్టిస్ సెంథిల్ దీన్ని తోసిపుచ్చారు. ఈ సందర్భంగా ఏదైతే టీవీకే కార్యనిర్వాహక కార్యదర్శి అయిన సతీష్ కుమార్ యొక్క బెయిల్ పిటిషన్ కూడా ఆయన తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో జడ్జి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సమావేశాలు, బహిరంగ రోడ్ షోలు నిర్వహించేటప్పుడు దానికి తగ్గట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదు. ఈ విధంగా సామాన్యుల ప్రాణాలతో ఆడుకోవడం కూడా తగదని కూడా హెచ్చరించారు. దీంతో పాటు ప్రభుత్వం దీనికి ఏం సమాధానము, ఈ బహిరంగ సభలు, సమావేశాల పట్ల ఎలా అనుమతిస్తుందో ఆ విషయాలను కూడా కోర్టు ముందు ఉంచాలని చెప్పారు. అదేవిధంగా బీజేపీ తరఫున ఉమా ఆనందన్ వేసిన పిటిషన్ కూడా తోసిపుచ్చారు. మరోవైపు ఏదైతే నష్టపరిహారం పెంచాలంటూ వచ్చిన పిటిషన్ పైన ప్రభుత్వాన్ని నష్టపరిహారం విషయంలో ఏ విధంగా నష్టపరిహారాన్ని అందజేస్తున్నారు అన్న విషయాన్ని కూడా అడిగారు. ముఖ్యంగా ఇప్పటికే ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా మృతులకు ప్రకటించింది. అదేవిధంగా గాయపడిన వారికి ₹1,00,000 ప్రకటించిన నేపథ్యం. అయితే టీవీకే పార్టీ అధినేత విజయ్ కూడా చనిపోయిన ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలతో పాటు గాయపడిన వారికి ₹2,00,000 ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి ప్రకటించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బాధితులందరికీ ₹1,25,00,000 ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్స్గ్రేషియా ₹2,00,000 మరణించిన వారికి, అదేవిధంగా గాయపడ్డ వారికి ₹50 లక్షల ఇప్పటికే ప్రకటించిన నేపథ్యం. ఈ నేపథ్యంలో చనిపోయిన వారి కుటుంబాలకు మరింతగా ఎక్స్గ్రేషియా పెంచాలంటూ కూడా కోర్టులో ఫిల్ దాఖలైన పరిస్థితి. దీంతో పాటు టీవీకే పార్టీ క్యాడర్ పైన పెద్ద ఎత్తున కేసులు కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడము, రోడ్ షో సమయానికంటే ఆలస్యంగా నిర్వహించడం, దీంతో పాటు అనుమతి లేకుండానే రోడ్డు మీదకి ఇచ్చిన సమయానికంటే ముందుగా రావడము, ఆ ప్రాంతంలో వచ్చిన వారికి ఏమాత్రము తాగునీరు సౌకర్యం కానీ, అదేవిధంగా ఆహారాన్ని కూడా అందించలేకపోవడంతో పాటు అంబులెన్స్ ను ఉంచుకోలేకపోవడం లాంటి కారణాలు కూడా చూపించారు. ఈ నేపథ్యంలో నిర్లక్ష్యం ఫలితంగానే టీవీకే పార్టీ కార్యకర్తలతో పాటు ఏదైతే పార్టీ నిర్వాహకులు చేసిన నిర్లక్ష్యం ఫలితంగానే ఈ తొక్కిసలాట జరిగిందంటూ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పరిస్థితిలో ప్రస్తుతం 4 మీద కేసులు నమోదయ్యాయి. వీరిలో బెయిల్ కోసం ప్రయత్నిస్తే అసలు విచారణ ప్రారంభించకుండానే మీరు బెయిల్ ఎందుకు కోరుతారంటూ కూడా
జడ్జి వాటిని తోసిపుచ్చిన పరిస్థితి. మొత్తం మీద 2 వారాల పాటు తాము సమావేశాలను ఆపివేస్తున్నామంటూ ఇప్పటికే విజయ్ ప్రకటించిన నేపథ్యం. అయితే విజయ్ ఈ దశలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశాడు. ముఖ్యంగా తనను ఏదైనా అరెస్ట్ చేయాలనుకుంటే తన మీద కేసులు పెట్టాలంటే పెట్టుకోండి, కానీ కార్యకర్తల మీద, కేడర్ మీద ఎలాంటి కేసులు పెట్టవద్దంటూ ఒక బహిరంగ వీడియో కూడా విడుదల చేశాడు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మొత్తం మీద చూస్తే ఈ విషయంలో ఏదైతే సిబిఐ విచారణ కోరారు టీవీకే పార్టీతో పాటు బీజేపీ, అయితే వీరి పిటిషన్ ఏదైతే హైకోర్టు తోసిపుచ్చడమే కాకుండా ఏదైనా ఉంటే మదురై హైకోర్టు బెంచ్ లో మీరు ఫిల్ దాఖలు చేయాలంటూ కూడా సూచించారు ప్రసన్న. అయితే దామోదర్, ఇప్పుడు కోర్టు అయితే ఈ ఘటనకు సంబంధించి సిట్ విచారణకి కూడా ఆదేశించినట్లుగా తెలుస్తుంది. అసలు ఏం జరగబోతుంది అనుకోవచ్చు? అసలు డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? 27వ తేదీ జరిగిన తొక్కిసలాట సందర్భంగా ఏదైతే 4 గంటల ఆలస్యంగా విజయ్ రావడం జరిగింది, అదే సమయంలో ఏదైతే విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా ఆపివేయాలంటూ కూడా నిర్వాహకులు కోరారంటూ కూడా విద్యుత్ శాఖ అధికారులు తెలియజెప్పారు. ముఖ్యంగా 10,000 మంది పట్టే చోట ఏకంగా 50,000 మంది అక్కడికి తరలి రావడాన్ని, వచ్చిన వారు కూడా ఎక్కువగా మహిళలు, పిల్లలు ఉండడం, వారిలో ఎక్కువ మంది మరణించిన వారిలో కూడా కరూరు ప్రాంతానికి సంబంధించిన వారే 39 మంది. ఇందులో 12 మంది చిన్నారులు, 17 మంది మహిళలు కూడా ఉన్నారు. ఈ విధంగా పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు మరణించిన నేపథ్యంలో దీనిపైన విచారణకు సమగ్రంగా, అంటే ఆ సమావేశంలో అసలు ఏం జరిగింది, టీవీకే కార్యకర్తలు నిర్లక్ష్యం ఏదైతే అసంబద్ధంగా వ్యవహరించి గొడవలు చేయడమా, లేకపోతే డ్యాన్సులు చేసుకుంటూ మీద పడ్డమా, గోడల మీద ఉన్నవారు, చెట్టు మీద ఉన్నవారు కిందికి దూకిన సమయంలో కూడా ఈ తొక్కిసలాట జరిగిందని కూడా సాక్షులు చెప్తున్న నేపథ్యము. దీంతో పూర్తిగా సమగ్రంగా ఒక విచారణకు సిట్ ఏర్పాటు చేయాలంటూ కూడా కోర్టు ఆదేశించింది. మరోవైపు ఇప్పటికే ఏదైతే కరూరుకు సంబంధించిన ఘటనకు సంబంధించి కరూరు పోలీస్ స్టేషన్ లో 4 కేసులు నమోదైనాయి. వీటన్నిటికి సంబంధించి దర్యాప్తు కూడా ప్రారంభమైందని చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే ఏకసభ్య కమిషన్ నియమించారు, రిటైర్డ్ జడ్జి అరుణ జగదీష్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతుంది. శనివారం రోజు ఘటన జరిగింది. ఆదివారం ఉదయమే అక్కడికి చేరుకున్న అరుణ జగదీష్ తన పనిని ప్రారంభించారు. కరూరు కలెక్టరేట్ లో ఒక కార్యాలయాన్ని కూడా ఆమె కోసం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా సిబ్బందిని ఆమె కోసం నియమించారు. అత్యంత వేగంగా విచారణ నిర్వహించి అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని నివేదిక ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ కూడా అరుణ జగదీష్ తెలియజేశారు. మరోవైపు ఆమె ఇచ్చిన నివేదిక తర్వాతనే తదుపరి చర్యలు ఉంటాయంటూ కూడా సీఎం స్టాలిన్ ప్రకటించడం విశేషం. మొత్తం మీద చూస్తే ఓవైపు ఏకసభ్య కమిషన్ తన విచారణను వేగంగా చేస్తుంది, మరోవైపు పోలీసులు కూడా తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్, ఆ ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజ్ ను పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. దీంతో పాటు 3 యూట్యూబర్ల పైన కూడా కేసులు నమోదయ్యాయి. వారిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కూడా తెలుస్తోంది ప్రసన్న. మొత్తం మీద అయితే టీవీకే విజయ్కి ఇది ఒక పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే మదురైలో జరిగిన సమావేశంలో కూడా అస్వస్థతకు గురై చాలా ఆలస్యంగా రావడంతో పాటు సరైన ఆహారము, తాగునీటి సౌకర్యం లేక 6 మంది వరకు అక్కడ మృత్యువాత పడ్డారు. అదేవిధంగా చాలా మంది ఆసుపత్రి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన నెల రోజులకే జరిగిన ఈ కరూర్ రోడ్ షోలో ఏకంగా 41 మంది మరణించడంతో పాటు చాలా మంది ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యం. ఇలాంటి పరిస్థితి వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యం ఫలితంగా కూడా టీవీకే పార్టీకి ఒక ప్రణాళికాబద్ధంగా అటు రోడ్ షోలు నిర్వహించుకోలేకపోవడం, అదేవిధంగా బహిరంగ సభలకు కూడా సరిగా నిర్వహణ చేసుకోలేక అది కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద నెపం మోపుతున్నారంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. మొత్తం మీద చూస్తే ఈ విషయంలో ప్రభుత్వం కంటే న్యాయస్థానాలు చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సిబిఐ విచారణతో పాటు బెయిల్ పిటిషన్లు తోసిపుచ్చడం ఇందుకు కారణంగా చెప్పవచ్చు. అయితే దామోదర్, ఇప్పటికే చూసుకుంటే ఏదైతే విజయ్ ఆ రోజు ర్యాలీకి సంబంధించి ఏదైతే వెహికల్ యూజ్ చేస్తారో ఆ వెహికల్ ఇప్పటి వరకు కూడా సీజ్ చేయలేదు అన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎందుకు సీజ్ చేయలేదు అంటూ కూడా కోర్టు అడిగిన ప్రశ్నగా కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు అసలు ఎందుకు సీజ్ చేయలేదు అనుకోవచ్చు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ప్రసన్న, ఆ రోజు జరిగిన పరిణామాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు పోలీసు బృందాలు కానీ, అటు వైద్య బృందాలు, మిగతా ఫైర్ సిబ్బంది మొత్తం అందరూ రంగంలోకి దిగి వారిని అక్కడి నుంచి తరలించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ముఖ్యంగా ఇరుకు ప్రదేశం కావడము, జనసమర్థం ఎక్కువగా ఉండము, నివాస గృహాల మధ్యలో రోడ్ షో నిర్వహించిన నేపథ్యంలో ఆ తర్వాత ఆ వెహికల్ విషయం ఏదైతే ఆ వెహికల్ ను సీజ్ చేయాలని పోలీసులు
కు ఆదేశాలు ఉన్నప్పటికీ మొత్తం ఈ ఏదైతే కేసు విషయం మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామో ఆ తర్వాత వెహికల్ ను సీజ్ చేస్తామని చెప్తున్నారు. ఆ వెహికల్ తో పాటు అదేవిధంగా ఆ రోజు నాయకులు ఉపయోగించిన వాహనాలతో పాటు వారు ఆ సందర్భంగా ఏదైతే సమావేశం ప్రారంభం కాకముందు నుంచి సమావేశం పూర్తయ్యేంత వరకు వారు ఎవరితో మాట్లాడారు ఏమిటి అన్న విషయాలను కూడా వారి ఫోన్ కాల్స్ మొత్తం వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. తమిళనాడు పోలీసులు ఇందులో ప్రత్యేకంగా ఒక ఐపీఎస్ స్థాయి అధికారిని నియమించారు. గతంలో మొదటి రోజు మాత్రమే సాయంత్రానికి కేంద్ర హోంశాఖ అడిగిన మేరకు ఒక నివేదిక కూడా పంపించినట్టు తెలుస్తుంది. ఆ నివేదికలో పూర్తి స్థాయిలో పార్టీ నిర్వాహకులకు నిర్లక్ష్యంతో పాటు ప్రజలను ఎక్కువసేపు అందులో ఏదైతే సమావేశం జరుగుతున్న ప్రదేశంలో ఉంచడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుంది. చాలా మంది చిన్న పిల్లలు అదేవిధంగా మహిళలు రావడము పెద్ద ఎత్తున రావడం వారు ఈ ఘటనలో బలవడం జరిగిందంటూ కూడా కేంద్ర హోంశాఖకు ఒక నివేదిక అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం పంపింది. 28వ తేదీ సాయంత్రానికే పంపింది. అయితే ఈ సీజ్ చేయడం ఈ విషయాల గురించి తర్వాత ఆలోచించే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే టీవీకే పార్టీకి మాత్రం హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.